ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీకెండ్ వచ్చేసింది. లాస్ట్ షార్ట్లో నేను చెప్పాను ఒక యమ్మీ డ్రై ఫ్రూట్ షేక్ చూపిస్తా అని చెప్పి. ఫస్ట్ అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బాదం, పిస్తా, అక్రోట్ అండ్ అంజీరా. సో ఎప్పుడైతే జ్యూస్ జార్లో నైట్ సోక్ చేసిన నట్స్ అన్నింటి పీల్ చేసేసుకున్నా, కొంచెం అంత బెల్లం యాడ్ చేసిన. నా దగ్గర ఖర్జూరం అంటే డేట్స్ అయిపోయినాయి అనమాట. డేట్స్ ఉంటే కనుక డేట్స్ వేసుకోండి, చాలా యమ్మీగా ఉంటుంది. గ్రైండ్ చేసేసుకోండి స్మూత్ పేస్ట్ అయ్యేదాకా. తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి, లేదంటే కోల్డ్ వాటర్ అంటే కోల్డ్ వాటర్. ఫస్ట్ అయితే నేను నార్మల్ వాటర్ యాడ్ చేసేసాను అండ్ ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. డాడీ ఏం చేస్తున్నారు చూపిస్తారండి. పద్మనాభం సరీసం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం. తాగి చెప్పు ఎలా ఉన్నాయి బొమ్మ? అవునాయా? వచ్చాయా? ఇప్పుడు నా గ్లాస్ తెచ్చుకుంటూ కొంచెం బెల్లం వేస్తే బాగుండేదా? సరే నెక్స్ట్ టైం తేనె వేయలా ఈసారి. Here is my glass. అలాంటి బద్దకస్తునికి ఫాస్ట్గా అంటే ఇది అంటే మిల్క్ ఉంటుంది, కంటెంట్ నట్స్ కూడా ఉంటాయి కదా, అప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి. టైం ఉంది అంటే మిల్క్ తాగొచ్చు, నెక్స్ట్ నట్స్ తినొచ్చు. రెండు లేకే రెండు మిక్స్ కలిపి తాగుతాం. జ్యూస్ చేయించింది. ఇప్పుడేమో ఉల్లిపాయ కారం అట్లలోకి. ఇంట్లో అంటే నన్ను మాత్రం బాగా వాడేసుకుంటావు కదా మమ్మీ. ఇప్పుడు హ్యాపెన్స్ మమ్మ, ఏం కాదులే. ఇప్పుడు ఉప్పు కారం వేసేస్తే సెట్ అయిపోతుంది మా. చెప్పు. దానికి సరిపడంత కారం. సో ఉల్లిపాయ కారం అయితే వేసాను, వేసి పక్కన పెట్టేసి వచ్చేసాను. ఇప్పుడైతే ఆఫీస్ వర్క్ ఉంది, అర్జెంట్ కాల్ వచ్చిందనమాట. ఫస్ట్ అయితే వర్క్ చూద్దాం. ల్యాప్టాప్ ఛార్జింగ్ కూడా లేదు. ఇది ఆఫీస్ ల్యాప్టాప్ కాదు, ఇది నా ల్యాప్టాప్. దిస్ ఇస్ మై ల్యాప్టాప్. డెల్ ఆల్రెడీ పోయింది. చూద్దాము ఎన్ని రోజులు వర్క్ అవుతుందా అని చెప్పి. వర్క్ అన్నప్పుడు కొత్తది తీసుకోవడమే, అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వాలి. అంత అయితే బడ్జెట్ ఇది దగ్గర లేదనమాట. సో దిస్ ఈజ్ లైక్ దిస్ అంతే. సో ఇప్పుడైతే ఆన్ చేసి ఐఎమ్ బ్యాక్ టు ద కిచెన్. ఆకలి వేస్తుంది, అది టిఫిన్ చేసేసి మళ్ళీ వర్క్ చేసుకుందాం అని వచ్చేసనమాట. ఫస్ట్ అయితే ఉల్లికారం రెడీగా ఉంది. దీనిలో తాలింపు కూడా వేసేసాను. తాలింపు వేస్తాను ఇష్టం అందుకు. స్టవ్ మీద పెనం కూడా పెట్టేసాను. ఇప్పుడైతే దోశలు వేసుకొని తినేద్దామండి. మీకు కూడా చూపిస్తాం. యమ్మీ కారం దోశ టుడే. కారం దోశ సూపర్ యమ్మీగా వచ్చిందనమాట. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఈ టొమాటో చట్నీ చేశాను. చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. అండ్ ఈ ఆలూ ఫ్రై కూడా నేనే చేశాను. డాడీ అయితే బజ్జీ తీసుకొని వచ్చారు. పొడుము కలుపుకొని పచ్చడి వేసుకొని బజ్జీ తింటే ఆహా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఈ మా ఇంట్లో కొత్త ఆవకాయ, ఇది పెసర ఆవకాయ నా ఫేవరెట్ అనమాట. అది మా మమ్మీ ఇక్కడ ఆయిల్ తగ్గిందని చెప్పి ఆయిల్ పోస్తున్నారు. ఎన్ని డేస్ అయింది మమ్మీ? 1 వీక్ తర్వాత ఇప్పుడైనా ఓపెన్ చేయడం. 3 days చేయొచ్చు, మనం చేయలేం. అమ్మో కలపడం చాలా కష్టం అమ్మ, ఆయిల్ కదా. సరే ఇప్పుడైతే మనం ఇప్పుడు మా మమ్మీ కొత్త ఆవకాయ కలిపి 2 ముద్దలు పెట్టిందంట. నా ఫేవరెట్ పెసర ఆవకాయ. చూద్దాం. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసి కొంచెం అంత నెయ్యి వేసి మమ్మీ కలిపి ముద్దలు పెట్టి వేసే నెయ్యి కావాలంటే వస్తుంది. ముక్క కొంచెం ఓకే కొత్తదని చెప్పా. ఓకే కొంచెం ముక్క. అంటే
నా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసాను అనమాట. సూపర్ యమ్మీ. డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ పడుకునే ముందు స్కిన్ ప్యాంపరింగ్ అనేది మస్ట్. వీక్లీ వన్స్ అన్నా చేసుకోవాలి. చాలా డల్గా ఉంది. నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు ప్యాంపర్ చేసుకున్నాను నా స్కిన్ అని చెప్పి కొత్తగా నేను ఆర్ట్స్ గుడ్నెస్ వాళ్ళ నుంచి ఈ గ్రీన్ క్లే మాస్క్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది అప్లై చేసి ఒక 10 minutes తర్వాత వాష్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ అనిపించింది. నాది ఆయిలీ స్కిన్, నాకైతే బాగా అనిపించింది. నచ్చితే మీరు కూడా తీసుకోండి, ఓకేనా? ఇలా అయితే నా డేని ఎండ్. ఈ బ్లాగ్ మీకు నచ్చుతున్నాను. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్